ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఇచ్చిన నోటీసుల ఆధారంగా ఈరోజు ఏసీబీ ముందుకి హాజరయ్యేందుకు వచ్చారు కేటీఆర్. ఆయన వచ్చి రాగానే ముందుగా పోలీసుల్ని ఆశ్రయించి తనతో పాటుగా తన అడ్వకేట్ కూడా తీసుకువెళ్తాను, లేదంటే ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఆయన పోలీసులకి చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. కేవలం ఆయన ఒంటరిగానే ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పడంతో అంతా కూడా అందరూ అక్కడ కొంత వాగ్వాదం దిగారు పోలీసులతో. కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్ వస్తేనే నేను వస్తాను, లేదంటే పోలీసులు మంచి స్క్రిప్ట్ రైటర్లుగా మారిపోయారు, రాజమౌళి కంటే మంచిగా కథలవుతున్నారు. గతంలో లగచర్ల ఘటనలో కూడా పట్నం నరేందర్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని ఈ రకంగానే ఏసీబీ విచారించి ఆయనని తప్పుడు స్టేట్మెంట్ ఇన్ ది సెన్స్ ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చెప్పారన్నట్టుగా స్టేట్మెంట్లు రికార్డు చేసి మరి ఆయనని తప్పుగా స్క్రిప్ట్ క్రియేట్ చేసి బయటకు వదిలారు. ఇప్పుడు కూడా నాపై ఈ రకంగా జరిగే అవకాశం ఉంది, అందుకే నేను నా హక్కులని కాపాడవలసిందిగా, నా హక్కులకు తగ్గట్టుగా అడ్వకేట్ని కూడా నాతో పాటు అలౌ చేయాల్సిందిగా కోరుతున్నాను, లేకపోతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఏసీబీకి సంబంధించి ఆయన ఏఎస్పీ స్థాయి అధికారికి తన రిటర్న్ స్టేట్మెంట్ సమన్లకు సంబంధించి నోటీస్ సంబంధించి రిటర్న్ స్టేట్మెంట్ రాసి బయటే దిగిపోయి కారు నుంచి బయటకు దిగి స్టేట్మెంట్ రాసి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరు కాలేదు, కేవలం అడ్వకేట్ని పంపిస్తే నాతో పాటుగా అప్పుడైతే నేను విచారణకు వెళ్తాను, లేదంటే విచారణకి హాజరు కానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన అడ్వకేట్తో హాజరైతే తనకి కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది, లేదంటే ఇష్టానుసారంగా పోలీసులు ఏ స్క్రిప్ట్ పడితే ఆ స్క్రిప్ట్ రాస్తున్నారు. కాబట్టి నేను చెప్పకపోయినా చెప్పినట్టుగా రాసి బయటికి మీడియా లీకులు ఇచ్చి ఆనందం పొందే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరోసారి ఆయన సంచలనమైన ఆరోపణలు ఇంకోటి చేశారేంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ కండిషన్స్ ఆధారంగా రేవంత్ రెడ్డి యొక్క సూచనల ఆధారంగానే ఈరోజు ఏసీబీ కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తున్నారంటూ మాట్లాడుకొస్తూనే నేను ఇక్కడ ఏసీబీ ఎంక్వైరీలో ఉంటే, ఇన్వెస్టిగేషన్లో ఉంటే నా ఇంటి పైన రైడ్లు కూడా చేసేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది, అటువంటి చర్య జరగబోతుంది, అందుకే నాకు అనుమానం వ్యక్తమవుతోంది, నాకు ఇవన్నీ ముందుగా గమనించాను కాబట్టి నేను నాతో పాటుగా అడ్వకేట్ లోపల రావాల్సిందిగా అడుగుతున్నానని చెప్పారు గారు ఆయన. కానీ పోలీసులు మాత్రం అడ్వకేట్ని తనతో పాటు రావడానికి అంగీకరించలేదు. అక్కడి నుంచి దీంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేటీఆర్ పోలీసులతో వాగ్వాదం దిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒకసారి అడ్వకేట్ని కూడా వెనకాల మీరు చూడవచ్చు, అడ్వకేట్ని దిగండి, నేను కేవలం కేటీఆర్ని మాత్రం అలౌ చేయాలంటగా ఆయన అడగడంతో అడ్వకేట్ మాత్రం దిగడం లేదు. కేటీఆర్ తనతో పాటు అడ్వకేట్ తప్పనిసరిగా వస్తేనే నేను విచారణకు హాజరవుతాను, లేదంటే వెళ్ళిపోతానని చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి పోలీసులతో ఆర్గ్యుమెంట్స్ విందాం మనం, ఆయన ఏం చేశారు, ఏం వాగ్వాదం జరిగిందనేది ఒకసారి మీరే ప్రయత్నించేద్దాం. మీరు రాజ్యాంగంలో గాని చట్టంలో గాని ఎక్కడ రాస్తుంది నా హక్కులు నేను కాపాడుకోవడానికి న్యాయవాది నాతో ఉండాలంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని అడిగాను. వారేమన్నారంటే సిఆర్పిసిలో దాని ప్రకారం మరి మేము అలౌ చేయలేమని చెప్పారు. నేను వారికి స్పష్టంగా లిఖితపూర్వకంగా నా వాదన వినిపిస్తున్నాను, నా వాదన వారికి లిఖితపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఆ తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ తిరిగి రమ్మన్నా తప్పకుండా సహకరించడానికి ఐఎమ్ గివింగ్ హిమ్ ఇన్ రైటింగ్ మై స్టేట్మెంట్ అండ్ లెట్ ద ఆనరబుల్ ఏఎస్పీ అండ్ ద ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డిసైడ్ వాట్ దే వాంట్ టు. తర్వాత వారు ఏం చేయాలనుకుంటే వారి మీకు రిలీజ్ చేస్తాను తొందరగా. అరే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్, వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇష్టమున్న కథ రాసి రాజమౌళి కంటే బెటర్ కథలు రాస్తుండ్రు. ఏం చేయాలి మరి, నేను రాజమౌళి గారి కంటే బెటర్ కథలు రాసి ఇష్టమున్న సినిమా చూపెడతాము, చేయని నేరాన్ని నేను ఒప్పుకున్నాను నటిస్తామంటే నా హక్కులు నేను కాపాడుకోవాలి తప్ప. ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు మా మామగారి 2వ సంవత్సరికం ఉంది, ఇక్కడ నేను విచారణకు అటెండ్ అయ్యి నేను అక్కడ పోవాలా, మరి వారు ఏ కారణం చేత నా అడ్వకేట్ వద్దన్నారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నేను అనేదల్లా ఒక్కటే బ్రదర్, అల్టిమేట్ గా అనేది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడను. కాకపోతే వీళ్ళు సృష్టించే కాకమ్మ కథలు కూడా ప్రజలు కూడా నమ్మకూడదు కదా, అందుకే అడ్వకేట్ తో సహా పోతానని నేను అడిగిన, వాళ్ళు ఇంటలేరు. నేను చేయగలిగింది ఏం లేదు, లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను, ఆ స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే లోపల ఇవ్వాలనుకున్నానో రోడ్డు మీద ఇస్తున్నాను, తేడా అంతే. ఇక మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బంద్ చేస్తే అందరం ఇంటికి పోదాం. ఐ విల్ సెండ్ యూ ద రిటర్న్ స్టేట్మెంట్. వై డు యు హావ్ టు see my quash petition extensive hearings have happened. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవంతో, రాజ్యాంగం మీద ఉండే గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను. లాయర్ వద్దంటున్నారు,
మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో బయటకి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన ఏఎస్పీ గారు తీసుకున్నారు. See, the state government and the state police have become so adept that they are able to write better scripts and better stories than Mr. S.S. Rajamouli. So therefore, I was apprehensive of not having my lawyer around because they can release whatever the statement they want and they can start claiming just like what happened to Kodangal ex-MLA Mr. Narendra Reddy. So therefore, they have insisted that, my lawyer be present. Now they are saying you can't. So I have given my statement. Whatever I wanted to give it inside the office, I have given it here to the ASP of Anti-Corruption Bureau, Mr. Khan. He has given me an acknowledgement saying I have received it. So I think that there ends the matter for today. అరే రాజమౌళి కంటే మంచి కథలు రాస్తారు కదా భయ్, నువ్వు గమ్మత్తున్నావు. చూస్తలేవా? టీవీ చూస్తలేవా? మీ టీవీలు మీరే చూస్తలేరా? ఇచ్చాను కదా ఇప్పుడే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్ లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్ గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్ గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాస్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెసెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్ తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నాకు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగ పరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి, లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి లెటర్ ఇచ్చాను. నేనేదైతే లోపల ఆఫీసులో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి నేను ఏమని ఏసీబీ ఆఫీస్ ముంగటే ఉన్నా కదా బ్రదర్. ఏం చెప్పాలి నేను నీకు? నేను రేవంత్ రెడ్డిని కాదు భయపడతాను. నేనేం లుచ్చ పనులు కూడా చేయలేదు ఆయన లెక్క. అయితే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ తనతో పాటుగా తన అడ్వకేట్ ని లోపల తీసుకువెళ్తానంటే అనుమతించకపోగా అక్కడి నుంచి వెనుదిరి వెళ్లిపోయారు. ప్రస్తుతమైన తెలంగాణ భవన్ చేరుకుని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోని తెలంగాణ భవన్ వేదిక నుంచి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోజు ఆయన అడ్వకేట్ తో పాటుగా లోపలికి వెళ్తానంటే అనుమతించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఆయన రిటర్న్ స్టేట్మెంట్, తన వాదన ఏంటనేది రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఏసీబీ అధికారులకు సంబంధించి ఏఎస్పీ ఖాన్ గారికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏఎస్పీ ఖాన్ కి ఇచ్చినట్టు ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. ఏఎస్పీ ఖాన్ కి ఆయన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు, రిసీవ్డ్ అన్నట్టుగా. సో నా వాదనని వినిపించాను, ఇది సమర్పించేటప్పటికీ నా యొక్క వాదనతో వాళ్ళు సంతృప్తి చెందకపోతే మళ్ళీ రమ్మనంటే మళ్ళీ వస్తాను, కానీ డెఫినెట్గా నా అడ్వకేట్తో మాత్రం లోపలికి వచ్చే అవకాశం ఉంటే, లేకపోతే నా హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంది. స్క్రిప్ట్ మంచిగా రాస్తున్నారు పోలీసులు. టాలీవుడ్ దర్శకుల కంటే వీళ్ళే మంచిగా స్క్రిప్ట్ రాస్తున్నారు. రాజమౌళి కంటే వీళ్ళే స్క్రిప్టే బాగుంది. గతంలో లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో నేను నా పేరు కావాలనే స్క్రిప్ట్ రాసి నా పేరు ఆయన చెప్పినట్టుగా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి నాకు వీళ్ళపైన నమ్మకం లేదు. నా అడ్వకేట్తో వస్తేనే నాకు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులు ఉంటాయి, లేదంటే డెఫినెట్గా నా పైన కూడా స్క్రిప్ట్ రాసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎస్, మొత్తం మీద కేటీఆర్ అయితే ఈరోజు విచారణకు హాజరు కాలేదు, కేవలం రిటర్న్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. మరి ఏసీబీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేస్తున్నా, లేకపోతే ఆయన డైరెక్ట్గా తీర్పు వచ్చేంత వరకు ఆగుతుందా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన్ని తీసుకుపోతే అభ్యంతరం ఏంటంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగిందంటున్నారు. చెప్పని స్టేట్మెంట్ని చెప్పినట్టుగా కల్పితాలు సృష్టించి అతన్ని ఇరికించారని, ఇప్పుడు తన విషయంలో కూడా అదే జరగబోతుందనే ఆలోచనతో కావాలని తన అడ్వకేట్ను వెంట తీసుకువెళ్తున్నారని, అందుకు అభ్యంతరం ఏంటంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగంలో గానీ చట్టంలో గానీ ఎక్కడ రాస్తుంది నా హక్కులు నేను కాపాడుకోవడానికి న్యాయవాది నాతో ఉండాలంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని అడిగాను. వారేమన్నారంటే సిఆర్పిసిలో దాని ప్రకారం మరి మేము అలౌ చేయలేమని చెప్పారు. నేను వారికి స్పష్టంగా లిఖితపూర్వకంగా నా వాదన వినిపిస్తున్నాను, నా వాదన వారికి లిఖితపూర్వకంగా సమర్పిస్తున్నాను.
ఆ తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ తిరిగి రమ్మన్నా తప్పకుండా సహకరించడానికి ఐఎమ్ గివింగ్ హిమ్ ఇన్ రైటింగ్ మై స్టేట్మెంట్ అండ్ లెట్ ద ఆనరబుల్ ASP అండ్ ద ACB యాంటీ కరప్షన్ బ్యూరో డిసైడ్ వాట్ దే వాంట్. తర్వాత వారు ఏం చేయాలనుకుంటే వారి మీకు రిలీజ్ చేస్తాను తొందరగా. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇష్టమున్న కథ రాసి రాజమౌళి కంటే బెటర్ కథలు రాస్తుండ్రు. ఏం చేయాలి మరి నేను? రాజమౌళి గారి కంటే బెటర్ కథలు రాసి ఇష్టమున్న సినిమా చూపెడతాము, చేయని నేరాన్ని నేను ఒప్పుకున్నానని ఇస్తామంటే నా హక్కులు నేను కాపాడుకోవాలో తప్ప. ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు మా మామగారి 2వ సంవత్సరికం ఉంది. ఇక్కడ నేను విచారణకు అటెండ్ అయ్యి అక్కడ పోవాలా? మరి వారు ఏ కారణం చేత నా అడ్వకేట్ వద్దన్నారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నేను అనేదల్లా ఒకటే బ్రదర్, అల్టిమేట్ గా అనేది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడను. కాకపోతే వీళ్ళు సృష్టించే కాకమ్మ కథలు కూడా ప్రజలు కూడా నమ్మకూడదు కదా. అందుకే అడ్వకేట్ తో సార్ పోతానని నేను అడిగినా, వాళ్ళు ఇంటలేరు. నేను చేయగలిగింది ఏం లేదు, లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే లోపల ఇవ్వాలనుకున్నానో రోడ్డు మీద ఇస్తున్నాను, తేడా అంతే. ఇక మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బంద్ చేస్తే అందరం ఇంటికి పోదాం. I'll send you the written statement. Why do you have to see my quash petition? Extensive hearings have happened. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవంతో, రాజ్యాంగం మీద ఉండే గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను. లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో, బయటికి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన ASP గారు తీసుకున్నారు. See, the state government and the state police have become so adept that they are able to write better scripts and better stories than Mr. S.S. Rajamouli. So therefore I was apprehensive of not having my lawyer around, because they can release whatever the statement they want and they can start claiming, just like what happened to Kodangal ex-MLA Mr. Narendra Reddy. So therefore they have insisted that my lawyer be present. Now they are saying you can't. So I have given my statement. Whatever I wanted to give it inside the office, I have given it here to the ASP of Anti-Corruption Bureau, Mr. Khan. He has given me an acknowledgement saying I have received it. So I think that there ends the matter for today. అరే రాజమౌళి కంటే మంచి కథలు రాస్తారు కదా భయ్. నువ్వు గమ్మత్తు నువ్వు చూస్తలేవా? టీవీ చూస్తలేవా? మీ టీవీలు మీరే చూస్తలేరా? ఇచ్చాను కదా ఇప్పుడే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్ లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్ గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్ గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాస్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెసెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్ తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నాకు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగ పరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి. లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి వాళ్ళ నిర్ణయం తీసుకున్నా, మళ్ళీ తిరిగి రమ్మన్నా తప్పకుండా సహకరించడానికి. ఐఎమ్ గివింగ్ హిమ్ ఇన్ రైటింగ్ మై స్టేట్మెంట్ అండ్ లెట్ ద ఆనరబుల్ ASP and the ACB Anti-Corruption Bureau decide what they want. తర్వాత వారు ఏం చేయాలనుకుంటే వారి మీకు రిలీజ్ చేస్తాను తొందరగా. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇష్టమున్న కథ రాసి రాజమౌళి కంటే బెటర్ కథలు రాస్తుండ్రు. ఏం చేయాలి మరి నేను? రాజమౌళి గారి కంటే బెటర్ కథలు రాసి ఇష్టమున్న సినిమా చూపెడతాము, చేయని నేరాన్ని నేను ఒప్పుకున్నానని ఇస్తామంటే నా హక్కులు నేను కాపాడుకోవాలో తప్ప. ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు మా మామగారి 2వ సంవత్సరికం ఉంది. ఇక్కడ నేను విచారణకు అటెండ్ అయ్యి అక్కడ పోవాలా? మరి వారు ఏ కారణం చేత నా అడ్వకేట్ వద్దన్నారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నేను అనేదల్లా ఒకటే బ్రదర్, అల్టిమేట్ గా అనేది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడను. కాకపోతే వీళ్ళు సృష్టించే కాకమ్మ కథలు కూడా ప్రజలు కూడా నమ్మకూడదు కదా. అందుకే అడ్వకేట్ తో సార్ పోతానని నేను అడిగినా, వాళ్ళు ఇంటలేరు. నేను చేయగలిగింది ఏం లేదు, లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను.
ఆ స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే లోపల ఇవ్వాలనుకున్నానో రోడ్డు మీద ఇస్తున్నాను, తేడా అంతే. ఇక మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బంద్ చేస్తే అందరం ఇంటికి పోదాం. I'll send you the written statement. Why do you have to see my quash petition? Extensive hearings have happened. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవంతో, రాజ్యాంగం మీద ఉండే గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను. లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో, బయటికి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన. ఏఎస్పీ గారు తీసుకున్నారు. See, the state government and the state police have become so adept that they are able to write better scripts and better stories than Mr. S.S. Rajamouli. So therefore, I was apprehensive of not having my lawyer around because they can release whatever the statement they want and they can start claiming just like what happened to Kodangal ex-MLA Mr. Narendra Reddy. So therefore, they have insisted that, my lawyer be present. Now they are saying you can't. So I have given my statement. Whatever I wanted to give it inside the office, I have given it here to the ASP of Anti-Corruption Bureau, Mr. Khan. He has given me an acknowledgement saying I have received it. So I think that there ends the matter for today. అరే రాజమౌళి కంటే మంచి కథలు రాస్తారు కదా భయ్. నువ్వు గమ్మత్తు నువ్వు చూస్తలేవా? టీవీ చూస్తలేవా? మీ టీవీలు మీరే చూస్తలేరా? ఇచ్చాను కదా ఇప్పుడే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్ లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్ గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్ గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాస్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెసెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్ తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగ పరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి. లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి లెటర్ ఇచ్చాను. నేనేదైతే లోపల ఆఫీస్ లో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. రైట్, లైవ్ విజువల్ చూస్తున్నాం. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి కేటీఆర్ పోలీసులతో ఆర్గ్యూ చేస్తున్నారు. అధికారులపై తనకు నమ్మకం లేదంటున్నారు. డైరెక్టర్ రాజమౌళి కంటే అద్భుతంగా కట్టుకథలు అల్లడంలో, స్టోరీలు సృష్టించడంలో పోలీస్ అధికారులు చాలా నిష్ణాతులంటూ కేటీఆర్ సెటైరికల్గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తన లాయర్ వస్తే తనకు రక్షణగా ఉంటుందని, అది తన రాజ్యాంగపరమైన హక్కు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. పోలీసులైతే లాయర్తో సహా కేటీఆర్ను అనుమతించిన పరిస్థితి. కేటీఆర్ ఇక్కడ ఉండేలోపే తన ఇంటిపై రైడ్ చేసేందుకు కూడా కుట్ర జరుగుతుందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం లైవ్ విజువల్ చూస్తున్నాం. ఏసీబీ హెడ్ క్వార్టర్స్ దగ్గర హైడ్రామా కంటిన్యూ అవుతుంది. కేటీఆర్ లోపలికి వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. బట్ కేటీఆర్ వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. లైవ్ విజువల్ చూస్తున్నాం. కేటీఆర్ ఇంట్రాగేషన్ అటెండ్ కాకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం పోలీసులు తన లీగల్ టీంతో అలౌట్ చేయకపోవడంతో కేటీఆర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ ఏసీబీ ఇంట్రాగేషన్ కు అటెండ్ కాకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు. కేటీఆర్ వాహనం చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీసులతో ఆర్గ్యూ చేశారు. తన లీగల్ టీంని తనతో పాటు పంపమన్నారు. బట్ పోలీసులు అలౌట్ చేయలేదు. ఇక రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను, అవసరమైతే దేనికైనా తాను సహకరిస్తాను. ప్రస్తుతం తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి హైకోర్టులో ఎందుకు మీరు నాకు సహకరించట్లేదు, మీపై నమ్మకం లేదు, పోలీసులు కట్టుకథలు అల్లుతారు, టాలీవుడ్ డైరెక్టర్ల కంటే మంచి కట్టుకథలు అల్లడంలో దిట్ట ఈ పోలీస్ అంటూ ఆయన విమర్శలు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. కేవలం రైతు భరోసా లాంటి అంశాలు, ఇంకా అనేక అంశాలపై దృష్టి మరలించేందుకే, జనాల దృష్టి మరలించేందుకే ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఆయన విరుచుకుపడుతున్నారు. చాలాసేపు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ బయట చాలాసేపు పోలీసులతో ఆర్గ్యూ చేశారు, మీడియాతో కూడా మాట్లాడారు. కేటీఆర్ ముఖ్యంగా తన లాయర్తో అనుమతిస్తేనే తనకు రక్షణగా ఉంటుందని, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు తనకు కలుగుతాయంటున్నారు. ఒకసారి అడ్వకేట్ మాట్లాడుతున్నారు, చూద్దాం. ఇక్కడ కూడా ఎవరైనా కూడా భారత రాజ్యాంగ హక్కు కావాలని ప్రభుత్వం వేదికలను అక్కడ కేటీఆర్ కానీ కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్లు కూడా
ఆయన ఇచ్చినటువంటి నోటీసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని క్లియర్గా ఉంది. అక్కడ రైట్. దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్ళిపోయారు. కేటీఆర్ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అతన్ని లోపలికి లాయర్తో సహా అనుమతించడంతో ప్రస్తుతం అక్కడి నుంచి కేటీఆర్ వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏసీబీ ఆఫీస్ దగ్గర అరగంట పాటు హైడ్రామా కొనసాగింది. కేటీఆర్ తన అడ్వకేట్తో కలిసి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. బట్ అధికారులు అక్కడే నిరోధించారు, అతన్ని నిలువరించారు. అడ్వకేట్తో వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేటీఆర్ చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యూ చేశారు. తనకు అడ్వకేట్ ఉంటేనే సురక్షితంగా ఉంటుందంటూ ఆయన ఆర్గ్యూ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి లాగే తనపై కూడా లేనిపోని కట్టుకథలు అల్తారంటూ కేటీఆర్ ఆరోపించారు. దీంతో పోలీసులు అతను అలౌట్ చేయకపోవడంతో ప్రస్తుతం కేటీఆర్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏసీబీ ఇంట్రాగేషన్కు హాజరు కాకుండానే కేటీఆర్ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి లాయర్ మాట్లాడుతున్నారు చూద్దాం. రైట్. పోలీసులు అక్కడ ఆపి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకి లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి సార్? ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు అదే చెప్తున్నా బ్రదర్, నేను ఆంక్షలు వాళ్ళని అదే అడిగేది అదే. మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నాను, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టడం ప్రజాక్షేత్రంలో, తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకి లీక్లు ఇచ్చారు. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అందులో ఏమన్నా ఇరికిచ్చి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే ఉంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను అంటే ఇప్పటివరకైతే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పర. సార్, ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూన్ ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టంటే కాగితం చూపెట్టు. సార్, మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్? అడ్వకేట్స్ తీసుకొని వెళ్తాను కానీ మా ఇష్టం ఇది. ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి?
సార్ ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళారు. ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వర్లేదు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఇచ్చిన నోటీస్ ఆధారంగా ఈరోజు ఏసీబీ ముందుకి హాజరయ్యేందుకు వచ్చారు కేటీఆర్. ఆయన వచ్చి రాగానే ముందుగా పోలీసుల్ని ఆశ్రయించి తనతో పాటుగా తన అడ్వకేట్ కూడా తీసుకువెళ్తాను, లేదంటే ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఆయన పోలీసులకి చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. కేవలం ఆయన ఒంటరిగానే ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పడంతో అంతా కూడా అందరూ అక్కడ కొంత వాగ్వాదం దిగారు పోలీసులతో. కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్ వస్తానని నేను వస్తాను, లేదంటే పోలీసులు మంచి స్క్రిప్ట్ రైటర్లుగా మారిపోయారు. రాజమౌళి కంటే మంచిగా కథలవుతున్నారు. గతంలో లగచర్ల ఘటనలో కూడా పట్నం నరేందర్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని ఈ రకంగానే ఏసీబీ విచారించి ఆయనని తప్పుడు స్టేట్మెంట్ ఇన్ ది సెన్స్ ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చెప్పారన్నట్టుగా స్టేట్మెంట్లు రికార్డు చేసి మరి ఆయనని తప్పుగా స్క్రిప్ట్ క్రియేట్ చేసి బయటికి వదిలారు. ఇప్పుడు కూడా నాపై ఈ రకంగా జరిగే అవకాశం ఉంది. అందుకే నేను నా హక్కులని కాపాడవలసిందిగా, నా హక్కులకు తగ్గట్టుగా అడ్వకేట్ని కూడా నాతో పాటు అలౌ చేయాల్సిందిగా కోరుతున్నాను. లేకపోతే ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఏసీబీకి సంబంధించి ఆయన ఏఎస్పీ స్థాయి అధికారికి తన రిటర్న్ స్టేట్మెంట్ సమన్లకు సంబంధించి నోటీస్ సంబంధించి రిటర్న్ స్టేట్మెంట్ రాసి బయటే దిగిపోయి కారు నుంచి బయటకు దిగి స్టేట్మెంట్ రాసి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరు కాలేదు. కేవలం అడ్వకేట్ని పంపిస్తే నాతో పాటుగా అప్పుడైతే నేను విచారణకు వెళ్తాను, లేదంటే విచారణకి హాజరు కానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన అడ్వకేట్తో హాజరైతే తనకి కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇష్టానుసారంగా పోలీసులు ఏ స్క్రిప్ట్ పడితే ఆ స్క్రిప్ట్ రాస్తున్నారు. కాబట్టి నేను చెప్పకపోయినా చెప్పినట్టుగా రాసి బయటికి మీడియా లీకులు ఇచ్చి ఆనందం పొందే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరోసారి ఆయన సంచలనమైన ఆరోపణలు ఇంకోటి చేశారేంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ కండిషన్స్ ఆధారంగా రేవంత్ రెడ్డి యొక్క సూచనల ఆధారంగానే ఈరోజు ఏసీబీ కానీ పోలీసులు కానీ వ్యవహరిస్తున్నారంటూ మాట్లాడుకొస్తూనే నేను ఇక్కడ ఏసీబీ ఎంక్వైరీలో ఉంటే, ఇన్వెస్టిగేషన్లో ఉంటే నా ఇంటి పైన రైడ్లు కూడా చేసేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. అటువంటి చర్య జరగబోతుంది. అందుకే నాకు అనుమానం వ్యక్తమవుతోంది. నాకు ఇవన్నీ ముందుగా గమనించాను కాబట్టి నేను నాతో పాటుగా అడ్వకేట్ లోపల రావాల్సిందిగా అడుగుతున్నాను చెప్పారు గారు ఆయన. కానీ పోలీసులు మాత్రం అడ్వకేట్ని తనతో పాటు రావడానికి అంగీకరించలేదు. అక్కడి నుంచి దీంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేటీఆర్ పోలీసులతో వాగ్వాదం దిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒకసారి అడ్వకేట్ని కూడా వెనకాల మీరు చూడవచ్చు, అడ్వకేట్ని దిగండి, నేను కేవలం కేటీఆర్ని మాత్రం అలౌ చేయాలంటగా ఆయన అడగడంతో అడ్వకేట్ మాత్రం దిగడం లేదు. కేటీఆర్ తనతో పాటు అడ్వకేట్ తప్పనిసరిగా వస్తేనే నేను విచారణకు హాజరవుతాను, లేదంటే వెళ్ళిపోతానని చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి పోలీసులతో ఆర్గ్యుమెంట్స్ విందాం మనం. ఆయన ఏం చేశారు, ఏం వాగ్వాదం జరిగిందనేది ఒకసారి ప్రయత్నించేద్దాం. మీరు రాజ్యాంగంలో గానీ చట్టంలో గానీ ఎక్కడ రాస్తుంది నా హక్కులు నేను కాపాడుకోవడానికి న్యాయవాది నాతో ఉండాలంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని అడిగాను. వారు ఏమన్నారంటే సిఆర్పిసిలో దాని ప్రకారం మరి మేము అలౌ చేయలేమని చెప్పారు. నేను వారికి స్పష్టంగా లిఖితపూర్వకంగా నా వాదన వినిపిస్తున్నాను, నా వాదన వారికి లిఖితపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఆ తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ తిరిగి రమ్మన్నా తప్పకుండా సహకరించడానికి ఐఎమ్ గివింగ్ హిమ్ ఇన్ రైటింగ్ మై స్టేట్మెంట్ అండ్ లెట్ ద ఆనరబుల్ ఏఎస్పీ అండ్ ద ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డిసైడ్ వాట్ దే వాంట్. తర్వాత వారు ఏం చేయాలనుకుంటే వారి మీకు రిలీజ్ చేస్తాను తొందరగా. అరే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇష్టమున్న కథ రాసి రాజమౌళి కంటే బెటర్ కథలు రాస్తుండ్రు. ఏం చేయాలి మరి నేను? రాజమౌళి గారి కంటే బెటర్ కథలు రాసి ఇష్టమున్న సినిమా చూపెడతాము, చేయని నేరాన్ని నేను ఒప్పుకున్నాను ఇస్తామంటే నా హక్కులు నేను కాపాడుకోవాలి తప్ప. ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు మా మామగారి 2వ సంవత్సరికం ఉంది. ఇక్కడ నేను విచారణకు అటెండ్ అయ్యి అక్కడ పోవాలా? మరి వారు ఏ కారణం చేత నా అడ్వకేట్ వద్దంటారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. నేను అనేదల్లా ఒకటే బ్రదర్, అల్టిమేట్ గా అనేది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడను. కాకపోతే వీళ్ళు సృష్టించే కాకమ్మ కథలు కూడా ప్రజలు కూడా నమ్మకూడదు కదా. అందుకే అడ్వకేట్ తో సార్ పోతానని నేను అడిగినా, వాళ్ళు ఇంటలేరు. నేను చేయగలిగింది ఏం లేదు, లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే లోపల ఇవ్వాలనుకున్నానో రోడ్డు మీద ఇస్తున్నాను, తేడా అంతే. ఇక మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బంద్ చేస్తే అందరం ఇంటికి పోదాం. ఐ విల్ సెండ్ యూ ద రిటర్న్ స్టేట్మెంట్. వై డు యు హావ్ టు see my quash petition extensive hearings have happened.
చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసింది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవంతో, రాజ్యాంగం మీద ఉండే గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను. లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో, బయటకి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన ఏఎస్పీ గారు తీసుకున్నారు. See, the state government and the state police have become so adept that they are able to write better scripts and better stories than Mr. S.S. Rajamouli. So therefore I was apprehensive of not having my lawyer around, because they can release whatever the statement they want and they can start claiming, just like what happened to Kodangal ex-MLA Mr. Narendra Reddy. So therefore they have insisted that my lawyer be present. Now they are saying you can't. So I have given my statement. Whatever I wanted to give it inside the office, I have given it here to the ASP of Anti-Corruption Bureau, Mr. Khan. He has given me an acknowledgement saying I have received it. So I think that there ends the matter for today. అరే రాజమౌళి కంటే మంచి కథలు రాస్తారు కదా భయ్. నువ్వు గమ్మత్తున్నావు, చూస్తలేవా? టీవీ చూస్తలేవా? మీ టీవీలు మీరే చూస్తలేరా? ఇచ్చాను కదా ఇప్పుడే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి నేను ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి డాక్యుమెంట్స్ నా కాడే ఉంటాయి బ్రదర్. గవర్నమెంట్ లోనే మొత్తం ఉంటుంది ఇన్ఫర్మేషన్. నేను మినిస్టర్ గా నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్ గా మేము నిర్ణయం తీసుకున్నాము. సో గవర్నమెంట్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంట్స్. గవర్నమెంట్ హాస్ ఆల్ ద డాక్యుమెంట్స్, ఆల్ ది ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఆల్రెడీ ఏం వాదనలు వినిపించాలో 2.5 గంటలు హైకోర్టులో మేము వినిపించాం, వాళ్ళు వినిపించారు. కోర్టు రిజర్వ్ చేసింది తీర్పుని. తొందర ఎందుకు అని అడిగాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెజెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్ తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నాకు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగ పరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి, లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి లెటర్ ఇచ్చాను. నేను ఏదైతే లోపల ఆఫీసులో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా తదుపరి నేను ఏమని ఏసీబీ ఆఫీస్ ముంగటే ఉన్నా కదా బ్రదర్. ఏం చెప్పాలి నేను నీకు? నేను రేవంత్ రెడ్డిని కాదు భయపడతాందుకు. నేనేం లుచ్చ పనులు కూడా చేయలేదు ఆయన లెక్క. అయితే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ తనతో పాటుగా తన అడ్వకేట్ ని లోపల తీసుకువెళ్తానంటే అనుమతించకపోగా అక్కడి నుంచి వెనుదిరు వెళ్లిపోయారు. ప్రస్తుతమైన తెలంగాణ భవన్ చేరుకుని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోని తెలంగాణ భవన్ వేదిక నుంచి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోజు ఆయన అడ్వకేట్ తో పాటుగా లోపలికి వెళ్తానంటే అనుమతించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఆయన రిటర్న్ స్టేట్మెంట్, తన వాదన ఏంటనేది రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా ఏసీబీ అధికారులకు సంబంధించి ఏఎస్పీ ఖాన్ గారికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏఎస్పీ ఖాన్ కి ఇచ్చినట్టు ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. ఏఎస్పీ ఖాన్ కి ఆయన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు, రిసీవ్డ్ అన్నట్టుగా. సో నా వాదనని వినిపించాను, ఇది సమర్పించేటప్పటికీ నా యొక్క వాదనతో వాళ్ళు సంతృప్తి చెందకపోతే మళ్ళీ రమ్మనంటే మళ్ళీ వస్తాను, కానీ డెఫినెట్గా నా అడ్వకేట్తో మాత్రం లోపలికి వచ్చే అవకాశం ఉంటే, లేకపోతే నా హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంది. స్క్రిప్ట్ మంచిగా రాస్తున్నారు పోలీసులు. టాలీవుడ్ దర్శకుల కంటే వీళ్ళే మంచిగా స్క్రిప్ట్ రాస్తున్నారు. రాజమౌళి కంటే వీళ్ళే స్క్రిప్టే బాగుంది. గతంలో లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో నేను నా పేరు కావాలనే స్క్రిప్ట్ రాసి నా పేరు ఆయన చెప్పినట్టుగా ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి నాకు వీళ్ళపై నమ్మకం లేదు. నా అడ్వకేట్తో వస్తేనే నాకు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులు ఉంటాయి, లేదంటే డెఫినెట్గా నా పైన కూడా స్క్రిప్ట్ రాసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎస్, మొత్తం మీద కేటీఆర్ అయితే ఈరోజు విచారణకు హాజరు కాలేదు, కేవలం రిటర్న్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. మరి ఏసీబీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేస్తున్నా, లేకపోతే ఆయన డైరెక్ట్గా తీర్పు వచ్చేది వరకు ఆగుతుందా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంబంధించి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఏసీబీ చెప్పిన టైంకి కేటీఆర్ విచారణకు అటెండ్ అవుతున్నారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు కేటీఆర్. న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇక హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఏసీబీ కార్యాలయానికి సరిగ్గా 10 గంటలకు కేటీఆర్ వెళ్ళబోతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీ ఆఫీస్తో పాటు తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణకు హాజరవుతుండడంతో నందినగర్లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు
చేరుకున్నారు. అయితే కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా 100 మందికి పైగా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేత మేకల విద్యాసాగర్ను కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ విచారణ స్టేట్మెంట్ తీసుకోవడం పూర్తయిన వెంటనే ఆ ఇద్దరిని కూడా అధికారులు విచారించబోతున్నారు. మొత్తం మీద కేటీఆర్ విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ కేటీఆర్ ఇంటి వద్ద మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అలాగే బాల్క సుమన్, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి ఇలాంటి నేతలు ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా నేతలంతా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక మరోవైపు ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్కు వచ్చే 2 దారుల వద్ద అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఏసీబీ ఆఫీస్కు 2 వైపులా ఎంట్రన్స్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ వచ్చే సమయంలో ఆయన వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు అలాగే అదనపు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక కేటీఆర్ విచారణలో భాగంగా ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. కాసేపట్లో ఇక ఏసీబీ విచారణ ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద ఫార్ములా ఈ రోజుకు సంబంధించి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటికే అనేక అభియోగాలు మోపారు. దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్తో పాటు మరో ఇద్దరిని, అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇవాళ విచారిస్తున్నారు. రేపు ఈడీ విచారణ ఉండబోతుంది కేటీఆర్కు. సో మొత్తం మీద షాకుల మీద షాకులు వరుసగా కేటీఆర్ను దర్యాప్తు సంస్థలు విచారించబోతున్నాయి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో. దీంతో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కేటీఆర్ విచారణ సందర్భంగా ఏం జరగబోతుందనే ఉత్కంఠకైతే గురవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆసక్తి రేపుతుంది. మా కొలీగ్ పెట్రిషియా ఏసీబీ ఆఫీస్ నుంచి జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, కేటీఆర్ మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఏసీబీ ఆఫీస్ దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఎంట్రన్స్లన్నీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది? ఎస్, ఇప్పటికే చూసుకుంటే ప్రెసిడెంట్ ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఒకవైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఒకటే జోన్ కాకుండా అధికారులు కూడా విచారణ చేసే అధికారులు అందరూ కూడా ఏసీబీ ఆఫీస్లో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అందరూ కూడా భారీగా మోకరించారు. ఒకవైపు చూసుకుంటే కూడా 2 ways అంటే ఆఫీస్కి వచ్చే 2 ways ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు పెట్టారని తెలుస్తుంది. తెలంగాణ భవన్ కూడా పూర్తిగా హై అలర్ట్ పెట్టారు. మరోవైపు ఒకసారి చూస్తుంటే కూడా భారీ పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది. కేటీఆర్ మరికొద్దిసేపట్లో 10 minutesలోనే అతను ఏసీబీ కార్యాలయానికి వస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అతనితో పాటు లీగల్ టీమ్, అడ్వకేట్స్ కూడా చేరుకుంటారని పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా రానున్నారు. ఎగ్జాక్ట్లీ 10 o'clockకి రావాలి అంటూ అధికారులు నోటీస్కి ఇవ్వడం అయితే జరిగింది. 9:50కి నందినగర్ నుంచి అతని నివాసం నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే మెయిన్ గేట్ ముందు ఇక ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నట్టయితే కూడా పోలీసులు భారీగా మోకరించారని కూడా తెలుస్తుంది. కార్యకర్తలు ఎవరు రాకుండా కూడా భారీగా బందోబస్తు చేశారు. ఒకవైపు టువర్డ్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి కేటీఆర్ వస్తున్నారు, ఆఫీస్కి చేరుకోబోతున్నారు. ఆ మెయిన్ రోడ్ మీద కూడా భారీ స్థాయిగా బలగాలు అయితే మోకరించడానికి పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా కార్యకర్తలు ఎవరికి అనుమతి ఇవ్వకుండా, ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ఫోర్స్ అయితే ఇక్కడ ఉంది. మరోవైపు చూసుకుంటే రైట్ సైడ్ ఒకసారి చూసుకుంటే ఆఫీస్కి రైట్ సైడ్ ఉన్న రూట్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. లెఫ్ట్ సైడ్ రూట్స్ కూడా పోలీసులు వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఓన్లీ 2 ways, మరో ఈ వైపు ఈ వైపు. సో ఈ బోత్ ద సైడ్స్ అనేది కూడా పోలీస్ కంట్రోల్లో అయితే ఉంది. ఒకవైపు సిటీ అంతా కూడా హై అలర్ట్ ఉందని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఉదయం చూసుకుంటే కూడా కౌశిక్ రెడ్డితో పాటు చాలా మంది కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో అంటే సుమారుగా 10 నిమిషాలు